In last class, we have seen sets as well as a hacker rank, how to solve the problems in the hacker rank. In today's class, we are going to concentrate on the tuples. So tuples is like our list, but tuples are immutable. Immutable means, immutable means tuples are immutable. Tuples are immutable. What is the meaning of immutable? Right? Chuna, example of immutable collections. Example of immutable collections other than tuples కాకుండా ఏమున్నాయి నాన్న strings. Okay, and one more thing, yesterday I told you one more thing. Yes nana, sets and as well as tuples nana, babu tuples. All these are the immutable data types nana. Immutable data types means you cannot change, so you don't have a provision to change nana. వాటిని మనం చేంజ్ చేయలేము. ఓకేనా, we don't have a provision to change the such kind of data types, right? See, tuple. A tuple is a sequence of values much like a list nana. Much like a list. List ఎలా ఉంటుందో అలానే ఉంటుంది నాన్న. So tuples are immutable means you don't have a provision to change the tuples నాన్న. Tuples మనం చేంజ్ చేయలేము. See, syntactically tuple is a comma separated list of values నాన్న. Comma separated. నాన్న మీరు ఒకవేళ ఇలా ఇచ్చారనుకున్నా 1, 2, 3, 4 అని ఇచ్చారనుకోండి, then this is the tuple నాన్న. This is the tuple, right? చూడనా. So t equal to a comma b comma c comma d. So t is a చూడండి t1 equal to a. So ఇలా అయినా ఇవ్వచ్చు, ఇలా అయినా ఇవ్వచ్చు నాన్న. చూడండి, type of t1 is a tuple నాన్న. It is a tuple, right? t2 equal to a. Type of t2 is a string నాన్న. ఏం బాబు, it is a string. చూడండి, ఎప్పుడైతే మనం కామా యూజ్ చేయలేదు నాన్న బాబు, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఎగ్జాంపుల్ విల్ గెట్ ద మోర్ క్లారిటీ నాన్న. Now for example, s equal to 1, 2, 3 అని అనుకున్నానా. So type of s, then you can check nana, it's a tuple, right? Yes or no? Type of s tuple nana. అదే నాన్న చూడండి, s equal to నన్ను ఇలా రాశానన్నా చూడనా, type of s బాబు చూడండి. సో వీ హ్యావ్ ఏ 3 kinds of brackets. ఎస్ ఆర్ నో? మనకు 3 kinds of brackets ఉన్నాయన్న. ఫస్ట్ వన్ వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్ అండ్ ఫంక్షన్ బ్రాకెట్స్. సో వెన్ ఇన్ విచ్ కలెక్షన్స్ యు ఆర్ గోయింగ్ టు యూజ్ ఏ స్క్వేర్ బ్రాకెట్స్ అన్న? ఏ కలెక్షన్స్ లో మనము స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేస్తాము చూడనా. విచ్ కలెక్షన్? ఇట్స్ లిస్ట్, రైట్ బాబు? స్ట్రింగ్ కాదు, ఇట్స్ లిస్ట్ నాన్న. విచ్ కలెక్షన్స్ యు ఆర్ గోయింగ్ టు యూజ్ ఏ ఫ్లవర్ బ్రాకెట్ అన్న? ఫ్లవర్ బ్రాకెట్ ఏ కలెక్షన్స్ యూజ్ చేస్తారు? డిక్షనరీ అన్న. ఆర్ డిక్షనరీ ఆర్ సెట్స్ ఆల్సో, రైట్? ఏనా సెట్ కూడా కదా, సెట్ కూడా కదా. చూడండి చూడం అన్న, ఎస్ ఈక్వల్ టు ఇలా ఇచ్చారనుకోండి 1, 2, 3 ఇచ్చారనుకోండి, దెన్ టైప్ ఆఫ్ ఎస్ నానా. అర్థమవుతుందా? అదేనా ఎస్ ఈక్వల్ టు 1 of 2, 2 of 3 ఇలా ఇచ్చారనుకున్నాను, అంటే కీ వాల్యూ పేర్స్ ఇచ్చారనుకోండి, దెన్ చూడండి టైప్ ఆఫ్ ఎస్. ఇస్ దిస్ క్లియర్? ఏమన్నా అర్థమైందా? సో ఇట్ హ్యాస్ ఓన్లీ 1 వాల్యూ. 1 వాల్యూ ఉంటే 1 వాల్యూ ఉంటే దెన్ దట్ ఈస్ ద సెట్. సో 2 వాల్యూస్ ఉంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ డిక్షనరీ నానా. ఎవరీవన్, ఇస్ దిస్ క్లియర్? సో now see na, these function brackets is going to use for the tuples nana. Got it nana? చూడండి, ఏం బాబు ఎవరీవన్ చూడనా. s ఈక్వల్ టు సో 1 అని ఇచ్చారు నాన్న. s ఈక్వల్ టు 1 ఇచ్చారు. సో టైప్ ఆఫ్ s ఇట్స్ ఇంటీజర్ నాన్న. సో సార్ మరి ఎలా ఇవ్వాలంటే కనుక చూడనా, s ఈక్వల్ టు ఆల్రెడీ నేను చెప్పాను, ఇట్ షుడ్ బి కామా సపరేటెడ్, రైట్? ఇట్ షుడ్ బి కామా సపరేటెడ్, రైట్? చూడనా, గాట్ ఇట్ నాన్న? ఇట్ షుడ్ బి కామా సపరేటెడ్. కామా ఉంటేనే ఇట్ ఈస్ గోయింగ్ టు కన్సిడర్ యాజ్ ఏ టపుల్. కామా ఉంటేనే ఇట్ ఈస్ గోయింగ్ టు కన్సిడర్ యాజ్ ఏ టపుల్, అదర్వైజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు కన్సిడర్ యాజ్ ఏ నార్మల్ డేటా టైప్. ఇస్ దిస్ క్లియర్? ఏనా, ఇస్ దిస్ క్లియర్?
everyone. So creation of the tuple, if you want to create a creation of the tuple ని క్రియేట్ చేయాలంటే టూ వేస్ అన్న, కామా సపరేటెడ్ వాల్యూస్ అని ఇవ్వచ్చు, లేకపోతే సో ఇలా ఇవ్వచ్చు అన్న. అర్థమవుతుందా? నౌ సీనన్న వాట్ ఆర్ ద సార్ ఇలా ఇవ్వచ్చా మరి ఎలా? సో ఎస్ ఈక్వల్ టు TUPLE ఇలా ఇవ్వచ్చా? ఏం బాబు చూడండి అన్న, మనం ఇంతవరకు ఏమేం చూసాం అన్న బాబు? లిస్ట్ చూసాము, DICT చూసాము, సెట్ చూసాము, టపుల్ చూసాం నాన్న. ఏం బాబు? ద క్రియేషన్ ఆఫ్ ద టపుల్ అర్థమవుతుందా? సో లిస్ట్ కి యూ కెన్ యూజ్ ఎ స్క్వేర్ బ్రాకెట్, డిక్షనరీ కి యూ కెన్ యూజ్ ఎ ఫ్లవర్ బ్రాకెట్, సెట్ కి ఆల్సో సేమ్ నాన్న. టపుల్ కి మాత్రం ఏం బాబు? ప్లీజ్ నోట్ దిస్. ఏం అర్థమవుతుందా? ఎస్ ఆర్ నో? ఇస్ దిస్ క్లియర్? Now we'll see what are the methods are available in the methods available in the tuple nana. చూడనా నా ఇక్కడ మనకు 2 మెథడ్స్ ఉన్నాయన్నా, కౌంట్ అండ్ ఇండెక్స్ అన్న. కౌంట్ అండ్ ఇండెక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఎస్ అని ప్రింట్ చేస్తే ఏముంది? ఎంటీ కదా. సో ఎస్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6, 2 రైట్. ఎస్ చూడనా స్టార్ ఎస్ అంటే ఇట్స్ సింటాక్స్, సారీ ప్రింట్ ఆఫ్ స్టార్ ఎస్ నాన్న రైట్. చూడనా ఎస్ డాట్ కౌంట్ ఆఫ్ 2 నాన్న. ఇట్స్ 2 times రైట్. ఏనా ఎస్ డాట్ count of 1 3 nana. What is the answer? What is the answer for this? Nana count of 3. Got it nana? Got it? Chunana yes dot index of 2 nana. It's 1 right? Means which index nana? For example, index of 300 is not there nana. Chudandi, it is going to generate an error. అర్థమవుతుందా? సో వాల్యూ ఎర్రర్ ననా. The value is not there, right? The value is not there nana. Got it? The value is not there, that is why it is going to generate an error. అర్థమవుతుందా? So only 2 methods nana, index and సార్ మనం ఇలా రాయొచ్చా? ఇండెక్స్ బేస్ యాక్సెస్ చేయొచ్చా? ఇస్ ఇట్ పాసిబుల్ విత్ ద సెట్స్ నానా? సెట్స్ లో మీరు ఇండెక్స్ బేస్ యాక్సెస్ చేయొచ్చా? ఇస్ ఇట్ పాసిబుల్ విత్ ద సెట్స్? కెన్ యూ యాక్సెస్ విత్ ద ఇండెక్స్ బేస్ చేసుకొని యాక్సెస్ చేయొచ్చా? నో, ఇట్స్ నాట్ పాసిబుల్. సార్ ఇక్కడ స్లైసింగ్ అనేది పాసిబుల్ అవుతుందా? ఏం సార్ స్లైసింగ్ అనేది ఇక్కడ పాసిబుల్ అవుతుందా? It's like a list nana. Tuples are like a list. Gurtupeట్టుకోండి, tuples are like a list, but only one thing is different. What is that? It doesn't allow. What is that? ఏం అలౌ చేయదు అన్న టపుల్స్ ఏం అలౌ చేయదు ఏనన్నా? యా ఎగ్జాక్ట్లీ అన్న. ఇట్ కెనాట్ బి చేంజ్. వాటిని మనం చేంజ్ చేయలేము. సార్ ఎలా అంటే కన్నా చూడనా ఎస్ ఆఫ్ 2 ఈక్వల్ టు 123. yes no. Yeah, you can access index based. Just now we have seen, right? And ఇక్కడ ఇండెక్స్ బేస్ చేసి మీరు యాక్సెస్ చేసింది. ఇండెక్స్ బేస్డ్ యాక్సెసింగ్ ఈజ్ పాసిబుల్ విత్ ద టపుల్స్ అన్న. టపుల్స్ ఈక్వల్ టు లిస్ట్. ఏం డిఫరెన్స్ ఉంది? ఓన్లీ వన్ డిఫరెన్స్. వాట్ ఈస్ దట్? మ్యూటబుల్ ఆర్ ఇమ్యూటబుల్. సో దిస్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ ఈస్ నాట్ పర్ఫార్మ్డ్ ఇన్ ద టపుల్స్. టపుల్స్ లో ఈ ఆపరేషన్ పర్ఫార్మ్ అవ్వదు.
టపుల్స్ లో ఈ ఆపరేషన్ పర్ఫామ్ అవ్వదు నాన్న, అంతే. టపుల్స్ లో ఈ ఆపరేషన్ పర్ఫామ్ అవ్వదు. ఇస్ దిస్ క్లియర్? ఇస్ దిస్ క్లియర్ అన్న? వెరీ ఫ్యూ మెంబర్స్ ఆర్ రెస్పాండింగ్ నాన్న. చూడన్నా. సో ఐ హోప్ దీస్ థింగ్స్ ఆర్ క్లియర్ నాన్న. సో టపుల్, క్రియేషన్ ఆఫ్ ద టపుల్, రైట్? చూడన్నా, టపుల్ అనేది ఇలా క్రియేట్ చేయొచ్చు. అండ్ ప్రింట్ ఆఫ్ టీ అంటే ఎంటీ టపుల్ వస్తుందన్న, ఎంటీ టపుల్, టపుల్ ఆఫ్ లూపిన్స్ అన్న. చూడండి, ఎప్పుడైతే మీరు టపుల్ ఇలా క్రియేట్ చేస్తారన్నా, సో ఇట్ ఈస్ గోయింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సపరేట్ నాన్న. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ as టేక్స్ అ సపరేట్. అర్థమవుతుందా? సపరేట్ టపుల్ నాన్న, సపరేట్ టపుల్. టీ ఆఫ్ ఏ కమా బి ఈక్వల్ టు చూడన్నా, print of T of G, index based axing is allowed here. Index based axing is allowed here. That is why it is going to generate answer is A. So what is the answer for this? What is the answer for this? Print of 1 3 nana. What is the answer for this? Na కొద్దిగా ఆలోచించండి. Just think. నా ఆలోచించండి. 1 దగ్గర స్టార్ట్ అవ్వాలి, 3 దగ్గర ఎండ్ అవ్వాలి అంటే ఏం రావాలి అవుట్పుట్? స్లైసింగ్ అన్న, నార్మల్ స్లైసింగ్. ఇట్స్ ఎ నార్మల్ స్లైసింగ్. వామ్మో, బిఈ అంటారు, బి అంటారు, బీసీ అంటారు, బిసిడి అంటారు, ఏంటన్నా? No, I'm asking output for this function. You treat this is the list. Tell me answer. You treat this is the list. Tell me answer. ఎందుకు ఏడి ఆన్సర్ వస్తుంది నాన్న? ఎందుకు ఏడి ఆన్సర్ వస్తుంది? స్లైసింగ్ లో ఎలా వస్తుంది నాన్న? బీడి ఆన్సర్ ఎందుకు వస్తుంది నాన్న? బీసీడీ ఆన్సర్ ఎందుకు వస్తుంది? బాబు ఏంటి మీరు ఏమన్నా? నాకు కోపం వస్తుంది నాన్న, బాగా నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకు నాన్న, ఎందుకు ఆన్సర్ వస్తుంది మీకు? నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఆన్సర్ అది వస్తుంది నాన్న? ఏమో ఇండెక్స్ కూడా రాసుకోలేరా మీరు? ఏమి ఇచ్చాను ఇక్కడ? ఏ ఇచ్చారు, బి ఇచ్చారు, సి ఇచ్చారు, డి ఇచ్చారు, ఈ ఇచ్చారు అన్న. 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్, 3 ఇండెక్స్, 4 ఇండెక్స్. సో వేర్ యూనిట్ స్టార్ట్? ఏ ఇండెక్స్ దగ్గర స్టార్ట్ చేయాలన్నా? 1 ఇండెక్స్ దగ్గర స్టార్ట్ చేయాలి. ఏ ఇండెక్స్ దగ్గర క్లోజ్ చేయాలి? 3 కదా, 3 అంటే -1 కదా నాన్న, అంటే ఇక్కడ క్లోజ్ చేయాలి. ఈ ఆన్సర్ ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? ఏనన్నా మీరు అనుకున్నది ఏంటన్నా ఉంటే నాకు కరెక్ట్గా చెప్పండి అన్న. మైక్స్ ఆర్ ఓపెన్ అన్న, మైక్స్ ఆర్ ఓపెన్. బాబు, ట్రై టు గెట్ క్లారిఫై హియర్. సో వై యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు టేక్ దట్ ఆన్సర్? సో డిఫరెన్స్ ఏసీ అని ఎందుకు అనుకున్నారు? ఇక్కడ 1 3 ఉందని ఏసీ అనుకున్నారా? అప్పుడు అసలు ఏ అనేది ఎలా వచ్చింది మీకు? ఐఎమ్ ఆస్కింగ్ యూ ఓన్లీ గాయ్స్. ఏమన్నా అర్థమైందా లేదా ఇది? స్లైసింగ్, ఐఎమ్ టెల్లింగ్ ద స్లైసింగ్, ఇట్స్ స్లైసింగ్. స్లైసింగ్ ఇది ఇలానే కదా చేసేది. మీకు ఎందుకు మరి ఆన్సర్స్ అలా వస్తున్నాయి? ఏడీలు, ఏసీలు, ఏబిసిడీలు ఎలా వస్తున్నాయి? సో మొత్తం అంతా పైథాన్ మొత్తం అయిపోతుంది ఇంకా 3-4 days లో. స్టిల్ యూ పీపుల్ ఆర్ వరింగ్ అబౌట్ ద స్లైసింగ్ ఆపరేషన్.
We have seen n number of operations regarding the slicing. See, what is the output of T of 100 nana? What is the output of T 1 of 100? What is the output of T of 100? Good Gautam, good Satish, good Pawan Kalyan. Error ఎందుకు నాన్న ఎర్రర్? ఎందుకు ఎర్రర్? నన్ను నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఎవరైతే చదువుతారో, ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో, ఎవరైతే రోజు చూస్తూ ఉంటారో వాళ్ళకే వస్తుందన్న. ఏదో మనం క్లాస్కి వచ్చామా పోయామా అంటే ఏమీ యూజ్ ఉండదు. దిర్ ఇస్ నో యూజ్ ఫర్ దట్. The people who spend time on ప్రోగ్రామింగ్ వాళ్ళకి మాత్రమే వస్తుంది. నా కోసం చదువుకోవద్దునా, మీ ఫ్యూచర్ కోసం మాత్రమే చదువుకోండి. మీ ఫ్యూచర్ కోసం మాత్రమే చదువుకోండి. చూడనా, సో దిస్ ఈస్ నాట్ పాసిబుల్, రైట్? ఎస్ ఆర్ నో? బికాస్ టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్. బికాస్ ద టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్ నానా. సో ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ సచ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్, చూడనా, ఏని యాడ్ చేయాలంటే బాబు ద సేమ్ థింగ్ ఇలా పర్ఫార్మ్ చేయాలి నాన్న. అర్థమవుతుందా? సేమ్ స్లైసింగ్ చేసి యాడ్ చేసుకోవాలి. ప్లస్ ఈజ్ వర్క్స్ యాజ్ ఎ కన్కాటినేషన్ ఆపరేషన్. ఏం బాబు అర్థమవుతుందా? సో మీరు ఒకవేళ ఏని జీరోలో యాడ్ చేయాలంటే స్లైసింగ్ ఆపరేషన్ ద్వారా కన్కాటినేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎస్, ఇస్ క్లియర్? ఏనా, ఇస్ ఇస్ క్లియర్? చూడనా, నెక్స్ట్ కంపేరింగ్ ద టపుల్స్ అన్న. టపుల్ కంపారిజన్. సో ఇక్కడ ఏం చేసిన ఫస్ట్ ఎలిమెంట్ కంపేర్ చేసుకుంటున్నా. ఇది ఫస్ట్ ఎలిమెంట్ ఆర్ ఈక్వల్, ఇట్ గోస్ టు సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్. లైక్ స్ట్రింగ్స్ అన్న, స్ట్రింగ్స్ లో ఎలా అయితే కంపేర్ చేస్తున్నాం, లైక్ యువర్ వాట్ ఇట్ ఇస్ కాల్డ్ నార్మల్ లిస్ట్ లో కూడా అలానే కంపేర్ చేస్తుందన్నా. సో ఇఫ్ దేర్ ఆర్ ఈక్వల్, ఇట్ గోస్ టు ద నెక్స్ట్ ఎలిమెంట్. చూడనా, ఇదేం చేస్తుంటే ఫస్ట్ ఇట్ ఇస్ గోయింగ్ టు కంపేర్ ద 3 and 0 and 0 అన్న. సో బోత్ ఆర్ ఈక్వల్ కదా, ఇట్ కమ్స్ టు హియర్ 1 and 3. విచ్ వన్ ఇస్ గ్రేటర్? 3 is the greater, right? That is why it is going to generate a true nana. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఈ ఎలిమెంట్ ఈక్వల్, దీస్ టూ ఆర్ ద నాట్ ఈక్వల్, రైట్? దెన్ ఇట్ కంపేర్ ద దీస్ టూ, విచ్ ఈస్ ద లార్జెస్ట్? దిస్ ఇస్ ద లార్జెస్ట్. దట్ ఈస్ వై కండిషన్ ఇస్ ట్రూ. అర్థమవుతుందా? సో వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్? ఏనా, వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్? ఏం బాబు? సో బోత్ ఆర్ ఈక్వల్, ఇట్ గోస్ టు హియర్ 1 and 3. విచ్ ఇస్ ద లార్జెస్ట్? దిస్ వన్, రైట్? ఏనా, సో లైక్ అవర్ స్ట్రింగ్స్ లో కూడా అలానే కదా బాబు, స్ట్రింగ్స్ లో కూడా అలానే కదా, నార్మల్ లిస్ట్ లో కూడా అలానేనా? ఏబిసి ఈజ్ గ్రేటర్ దాన్ ఏబిసి ఈజ్ గ్రేటర్ దాన్ ABC. So what is the answer? Small abc is less than capital ABC. Now what is the answer here? ASCII value. Nana. What is the small a ASCII value? What is the small a ASCII value? Exactly, it's 97, right? It's 97, Nana. What is the small capital A ASCII value, Nana? Capital A ASCII value 65. So 97, 65. Condition false kada? That is why it is going to the condition false, Nana. Same like that. టపుల్ అసైన్మెంట్ అన్న బాబు, టపుల్ ఇలా అసైన్ చేయొచ్చు చూడండి. సో m ఈక్వల్ ఇలా ఉంది కదా,
సో ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఎం అన్నారు అనుకుంటున్నా, ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఎం అన్నారు అనుకోండి. సో హ్యావ్ అనేది ఎక్స్ లోకి, ఫన్ అనేది వై లోకి వెళ్ళిపోతుందన్న. అర్థమవుతుందా ఏం బాబు? ఎంలో హ్యావ్ ఫన్ ఉంది నాన్న, ఎక్స్ కామా వై ఈక్వల్ టు అని ఇలా రాశారనుకోండి, అలా మనకు అసైన్ అయిపోతుంది. నా డిక్షనరీస్ అండ్ టపుల్స్ అన్న, డిక్షనరీస్ అండ్ టపుల్స్, డిక్షనరీస్ ని టపుల్స్ లో ఎలా కన్వర్ట్ చేయాలి? సో హౌ టు గెట్ ద కీ అండ్ వాల్యూ పేర్ అన్న, కీ వాల్యూ పేర్ రావడానికి ఏ మెథడ్ యూజ్ చేయాలి చెప్పండి? కీ వాల్యూ పేర్ రావడానికి ఏ మెథడ్ యూజ్ చేయాలి? విచ్ మెథడ్? కీ వాల్యూ పెయిర్స్ అని రావడానికి సూపర్, 2% ఆర్ గివెన్ ద ఆన్సర్ అన్న. కీస్ అంటే కీస్ వస్తాయా, వాల్యూస్ అంటే వాల్యూస్ అన్ని వస్తాయా? అలా నాకు 2 ఐటమ్స్ అన్ని రావాలంటే నాన్న, కీ వాల్యూ 2 రావాలి అంటే, కీ రావాలి వాల్యూ రావాలంటే నాన్న. నా ఐటమ్స్ ఇస్ ద మెథడ్ ఇస్ దేర్. నా ఐటమ్స్ డి డాట్ ఐటమ్స్ నాన్న, డి డాట్ ఐటమ్స్ టు రిట్రీవ్ ద all key value pairs అన్న. all key value pairs చూడనా, ఇప్పుడు లిస్ట్ ఆఫ్ డి డాట్ ఐటమ్స్ అంటే ఏమొస్తాయన్నా లిస్ట్ లోకి? ఇలా వస్తాయినా చూడండి, దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ టపుల్ బాబు. కలెక్షన్ ఆఫ్ టపుల్స్ ఉన్నాయి ఇక్కడ, కలెక్షన్ ఆఫ్ టపుల్స్, కలెక్షన్ ఆఫ్ టపుల్స్. నౌ టెల్ మీ ఫర్ ఎగ్జాంపుల్ అన్న, ఈ డేటా మొత్తం ఎక్కడ ఉంది మీకు? ఇక్కడ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ దట్ 10 అన్న, 10 ని యాక్సెస్ చేయాలంటే ఎలా రాయాలి? హౌ టు యాక్సెస్ దట్ 10 ని ఎలా యాక్సెస్ చేస్తారు? హౌ టు యాక్సెస్ 10 అన్న, 10 ని ఎలా యాక్సెస్ చేస్తారు? నాన్న 10 ని ఎలా యాక్సెస్ చేస్తారు? సూపర్ 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 అపర్ణ, సూపర్ ప్రసన్న. Nana, this is the 0 index, this is the 1 index, this is the 2 index Nana. So what is the type here? What is the variable here? T. So 10 is at the which index Nana? A index lo undi, 1 index lo undi, 1 లో ఎక్కడ అనేది? So again 0 1 right? Got it Nana? So this is the way you're going to access the 10 Nana. 10 ని యాక్సెస్ చేయాలంటే this is the way. ఇలా మనం 10 ని యాక్సెస్ చేస్తాం Nana. This is the way you're going to access the 10. Got it? చూడండి, ఇప్పుడు మీరు సార్ట్ చేశారనుకోండి, యూ విల్ గెట్ ద డేటా ఇన్ ద సార్ట్ ఆర్డర్. ఫస్ట్ ఏ వస్తుంది, బి వస్తుంది, సి వస్తుంది అన్న. బికాస్ డిక్షనరీ డజన్ సపోర్ట్ ద సార్టింగ్ అన్న, సార్టింగ్ ని సపోర్ట్ చేయదు డిక్షనరీ. డిక్షనరీ అనేది సార్టింగ్ ని సపోర్ట్ చేయదు అన్న. సో లాస్ట్ ఫస్ట్ నెంబర్ అన్న బాబు, ఓకేనా? ఈ ప్రోగ్రామ్ చూడన్నా. Now we're going to solve the one important program. What is that? Write a program that reads a file, if I go over the real file, print the letters in a decreasing order of a frequency. Babu, Miru, already you have done to find the frequency of given letter, right? Yeah, find the frequency of letters. Letters యొక్క frequency find out చేశారా? Yes or no? లెటర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేశారన్నా?
చూడనా I'm going to take one Sinana, I'm going to take one information. Is my voice is clear? Am I audible, Nana? Sorry, Nana, small network issue. Small network issue. Hello. Yeah, Nana. Sorry, Nana. Is this clear? Yeah, now is my audible? My voice is my voice is audible? Sorry, Nana. So it's heavy raining. That is why small network issue is my side. Sorry for that. సో ఏదో ఒక మ్యాటర్ అన్న జస్ట్ ఒక మ్యాటర్ తీసుకుందాము. నా ఇక్కడ చూడనా. సో ఈచ్ లెటర్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి మనము. ఈచ్ లెటర్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి.
బాబు దిస్ ఇస్ ద మ్యాటర్ అన్న, దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్. సో ఈ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉందన్న, ఈ ఇన్ఫర్మేషన్ లో ఈచ్ లెటర్ యొక్క ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలన్న. దట్ ఈస్ అవర్ టాస్క్ బాబు, ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. నౌ టెల్ మీ విచ్ డేటా స్ట్రక్చర్ యు ఆర్ గోయింగ్ టు యూస్. ఏ డేటా స్ట్రక్చర్ యూస్ చేద్దాం? విచ్ డేటా స్ట్రక్చర్ వి ఆర్ గోయింగ్ టు యూస్, డిక్షనరీ ఆర్ లిస్ట్? విచ్ డేటా స్ట్రక్చర్ ఈ సూట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం? ఏ డేటా స్ట్రక్చర్ సూట్ అవుతుందన్న ఈ ప్రాబ్లం కి? నౌ టెల్ మీ. ఏనా which data structure is going to suit for this kind of problem? Babu, sometimes no, no, sometimes you have a semicolon, sometimes you have a hyphen, sometimes you have a what it is called, different kinds of letters are there, right? So list అనేది possible అవుతున్నా? లిస్ట్ అనేది is it possible with the list? లిస్ట్ తో పాసిబిలిటీ ఉంటుంది అలా? No, right? No, no, using the dictionary, using the dictionary అన్న. Now first అన్న, I need to convert the entire data into the lower case. బాబు క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి కదా, లోయర్ కేస్ కన్వర్ట్ చేయాలన్నా. ఎలా చేయాలన్నా? ఎలా కన్వర్ట్ చేయాలి? ఎస్ ఈక్వల్ టు విచ్ ఇస్ ద మెథడ్ టు కన్వర్ట్ టు ద లోయర్ కేస్? డేటా మొత్తాన్ని లోయర్ కేస్ లో కన్వర్ట్ చేయాలంటే నాన్న, థ్యాంక్ యూ, ఎస్ డాట్ లోయర్ నాన్న. ఎస్ డాట్ లోయర్ బాబు, ఎస్ డాట్ లోయర్. చూడనా, ప్రింట్ ఆఫ్ ఎస్ అంటే మీకు అవుట్పుట్ చూడండి ఏమొస్తుందో. ప్రింట్ ఆఫ్ ఎస్ అంటే అవుట్పుట్ చూడండి ఏమొస్తుందో. ఎంటైర్ డేటా ఇస్ ద స్మాల్ లెటర్స్ అన్న. డేటా మొత్తం స్మాల్ లెటర్స్ లో ఉంటుంది, రైట్? ఏనా, డేటా మొత్తం స్మాల్ లెటర్స్ లో ఉంటుంది అన్న. ఏం బాబు అర్థమైందా? ఎంటైర్ డేటా ఇన్ ద స్మాల్ లెటర్స్. నౌ we need to find the ఈచ్ లెటర్ ఎన్నిసార్లు రిపీట్ అయిందన్న, ఎన్నిసార్లు రిపీట్ అయిందని ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? నీడ్ టు ఫైండ్ ద కౌంట్ ఆఫ్ ద ఈచ్ లెటర్, ఈచ్ లెటర్ యొక్క ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయాలన్న. చూడండి బాబు, నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద నార్మల్ మెథడ్. దీని తర్వాత ఇటరేటెడ్ టూల్స్ అని చెప్తాను. అక్కడ మీరు డైరెక్ట్ సింగిల్ మెథడ్ యూస్ చేస్తే, సింగిల్ మెథడ్ యూస్ చేస్తే యుల్ గెట్ ద ఎంటైర్ డేటా. ఈ డేటా మొత్తం వచ్చేస్తుందన్న. చూడండి బాబు, ఫస్ట్ యూ కెన్ టేక్ ద డిక్షనరీ. You just take the dictionary అన్న. చూడండి, ఫర్ ఐ ఇన్ ఆల్రెడీ మనం చెప్పాను నేను, గెట్ అనే మెథడ్ ఉందా బాబు? డి ఆఫ్ ఐ ఈక్వల్ టు డి ఆఫ్ ఐ ఈక్వల్ టు చూడనా, గెట్ ఆఫ్ ఐ, సారీ, డి డాట్ గెట్ ఆఫ్ ఐ మనం అలా డిస్కస్ చేసాం నాన్న. ఒకవేళ లేకపోతే జీరో నాన్న, ఓకేనా, +1 అన్న. దట్స్ ఆల్ నాన్న. చూడనా, స్లాష్ n is repeated 6 times, p is repeated 37 times, y is repeated 20 times, t is repeated 67 times, h is repeated 28 times. Got it అన్న బాబు? సింగిల్ లైన్ లో వచ్చేసింది చూడన్న మనకు. గాట్ ఇట్ అన్న? ఏం బాబు అర్థమైందా? వెరీ వన్, ఆల్రెడీ మనం చూసాం నాన్న. సో వై ఐ రోట్ దిస్ వన్? సో జీరో ఎప్పుడు వస్తుంది నాన్న ఇక్కడ? వై విల్ గెట్ ద, సో జీరో అనేది ఎప్పుడు వస్తుంది? when the key is when the key is not found. అంతే కదా నాన్న? when the key is not found, కీ అనేది ఎప్పుడైతే ఫౌండ్ అవ్వదో దట్ టైమ్ యూఆర్ గోయింగ్ టు ప్రింట్ ద జీరో నాన్న. ఏం బాబు అర్థమైందా? అంతే కదా? సో నాన్న, ఫస్ట్ టైం పి అనేది వస్తుంది నాన్న. ఫస్ట్ టైం పి వచ్చినప్పుడు పి అనేది ఉండదు కదా నాన్న. అప్పుడు ఏమవుతుందంటే డి ఆఫ్ పి వాల్యూ, డి ఆఫ్ పి ఈక్వల్ టు చూడనా, డి డాట్ గెట్ ఆఫ్ పి. పి మీన్స్ అసలు లేదు కదా, సో జీరో అనేది ఇక్కడికి వస్తుందన్న. జీరో +1 మీన్స్ వాల్యూ ఏమవుతుందన్న? సో డి ఆఫ్ పి లోకి 1 అనేది వస్తుందన్న. నెక్స్ట్ టైం నాన్న, నెక్స్ట్ టైం మళ్ళీ పి వచ్చింది అనుకున్నానా, అప్పుడు డి ఆఫ్ గెట్ అంటే ఆల్రెడీ 1 ఉంది కదా, 1 అనేది వస్తుంది. 1 + 1 ఇట్ గోస్ టు 2, అంటే పి యొక్క కౌంట్ 2 అవుతుంది నాన్న. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం దీని గురించి. ఏం బాబు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం దీని గురించి. నౌ ఏమంటున్నాడు వాడు? మనకి ఇచ్చిన టాస్క్ ఏంటి నాన్న? ఇచ్చిన టాస్క్ ఏంటి? ఏనా ఇదా మన టాస్క్? ఇది కాదు కదా. ఏంటి టాస్క్? ఏమి ఇచ్చాడు చూడండి, రైట్ ఏ ప్రోగ్రామ్, రీడ్ ఏ ఫైల్
ఫైల్ ఉందనా, ప్రింట్ ద లెటర్స్ ఇన్ ద డిక్రీజింగ్ ఆర్డర్ నానా ఆ ఫ్రీక్వెన్సీ. వాటి యొక్క ఫ్రీక్వెన్సీని డిక్రీజింగ్ ఆర్డర్ లో ప్రింట్ చేయాలంటున్నాడు. వాటి యొక్క ఫ్రీక్వెన్సీని డిక్రీజింగ్ ఆర్డర్ లో ప్రింట్ చేయాలంటున్నాను అన్న. అర్థమవుతుందా? వాటి యొక్క ఫ్రీక్వెన్సీని డిక్రీజింగ్ ఆర్డర్ లో ప్రింట్ చేయాలంటున్నాడు. అర్థమవుతుందా లేదా? ఏనా అర్థమవుతుందా లేదా? ఫ్రీక్వెన్సీ ఉంది కదా, సో ఏదైతే తక్కువ టైం రిపీట్ అయిందో దాన్ని ఫస్ట్ ప్రింట్ చేయాలంటున్నాను అన్న. ఏదైతే తక్కువ టైంలో రిపీట్ అయిందో దాన్ని ఫస్ట్ ప్రింట్ చేయాలంటున్నాడు. ఇప్పుడు 7 చూడనా, ఒక్కసారి ప్రింట్ అయింది కదా, ఒక్కసారి వచ్చింది కదా, సో అలాంటి వాటిని ఫస్ట్ ప్రింట్ చేయాలి డిక్రీజింగ్ ఆర్డర్ లో. డిక్రీజింగ్ ఆర్డర్ లో ప్రింట్ చేయాలంటున్నాను. డిక్రీజింగ్ ఆర్డర్ లో ప్రింట్ చేయాలంటున్నాడు. నా ఇక్కడ చూడనా, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అంటే నాకు ఏమొస్తుందనా బాబు, ఇక్కడ చూడండి, L ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ డి డాట్ ఐటమ్స్ అని అనుకున్నానా, నాకేమొస్తుంది ఇప్పుడు ప్రింట్ ఆఫ్ L అన్నప్పుడు? ఏనన్నా టపుల్స్ లాగా వచ్చిందన్నా, టపుల్స్ లాగా వచ్చిందా, లిస్ట్ ఆఫ్ టపుల్స్ వచ్చాయనా? ఏం బాబు లిస్ట్ ఆఫ్ టపుల్స్ వచ్చాయి నాకు? నన్ను ఇప్పుడు నేను ఇప్పుడు సార్ట్ చేస్తే అది లెటర్ మీద సార్ట్ అవుతుందా, ఫ్రీక్వెన్సీ మీద సార్ట్ అవుతుందా? లెటర్ బేస్ సార్ట్ అవుతుందా, ఫ్రీక్వెన్సీ బేస్ సార్ట్ అవుతుందా? ఏం బాబు దేని మీద స్టార్ట్ అవుతుందన్నా? ఫ్రీక్వెన్సీ బేస్డా, లెటర్ బేస్డా? ఫస్ట్ ఏముందన్నా, లెటర్ రైట్, లెటర్ ఉంది కదా, అందుకని లెటర్ బేస్ స్టార్ట్ అవుతుందన్నా. సో అంటే మనకు ఫస్ట్ ఏముండాలన్నా, ఏ దాంతో సార్ట్ చేయాలన్నది అది ఫస్ట్ ఉండాలి. అంటే ఇక్కడ ఏముండాలి మనకు, నెంబర్స్ ఉండాలా ఫస్ట్? ఏం బాబు నెంబర్స్ ఉండాలా ఫస్ట్? నెంబర్స్ ఉండాలి, తర్వాత మనకు లెటర్స్ ఉండాలన్నా. అలా ఉండాలి కదా, నెంబర్స్ ఉండాలి, తర్వాత లెటర్స్ ఉండాలి. సో దానికి నేను చిన్న ట్రిక్ యూజ్ చేస్తాను ఇక్కడ, ఒక చిన్న ట్రిక్ యూజ్ చేస్తాను. ఏంటంటే చూడనా, ఇక్కడ L ఈక్వల్ టు ఒక ఎంటీ లిస్ట్ తీసుకుంటానన్నా. ఫర్ I, J ఇన్ డి డాట్ ఐటమ్స్ చూడనా, ఇక్కడ ఎల్ డాట్ అప్ అండ్ ఆఫ్ ఫస్ట్ జేని యాడ్ చేసి తర్వాత ఐని యాడ్ చేస్తానన్నా. నౌ ఏం బాబు, నౌ టెల్ మీ, వచ్చిందన్నా మనకు ఫస్ట్ నెంబర్స్ వచ్చాయా ఫ్రీక్వెన్సీ కాకుండా? ఏం బాబు చూడండి, నా చిన్న ట్రిక్ అన్న, ఏం లేదు, యాడ్ చేసేటప్పుడు రివర్స్ యాడ్ చేశాను. అర్థమవుతుందా? జస్ట్ రివర్స్ యాడ్ చేశాను అన్న. నౌ మీకు తెలుసు అన్న, నౌ మీకు తెలుసు. సో ఎల్ డాట్ సార్ట్ అంటే చూడనా, ఎల్ డాట్ సార్ట్ అంటే సార్ట్ అయిపోతుంది అన్న. సార్ట్ అయిన తర్వాత చూడనా, ఫర్ ఐ కామా జే ఇన్ ఎల్ అంటే ఒక్కొక్క ఐటమ్ వస్తుందన్న, ఒక్కొక్క ఐటమ్ వస్తుంది. ఇక్కడ ప్రింట్ చేయడం మాత్రం నేను చూడండి, జే హైఫన్ జే కామా ఐ అని ప్రింట్ చేస్తానన్న. నవ్వు చూడండి అవుట్పుట్ ఏమొస్తుందో. ఏమో వచ్చిందా డిక్రీజింగ్ ఆర్డర్లో? సరే ఇంక్రీజింగ్ ఆర్డర్ వచ్చిందా, అసెండింగ్ ఆర్డర్ వచ్చిందా? కోలన్ 1 టైం వచ్చింది, ఫ్లవర్ బ్రాకెట్ 1 టైం, అర్థమవుతుందా? 7 అనేది 1 టైం, జెడ్ అనేది 1 టైం. ఏం బాబు గాట్ ఇట్? ఏమన్నా వచ్చాయా? ఎస్ సార్, నో ఇంక్రీజింగ్ ఆర్డర్లో వచ్చాయా? నౌ ఇక్కడ నేను ఏం చేయాలంటే ఓన్లీ ఆల్ఫాబిట్స్ మాత్రమే ప్రింట్ చేయాలి. ఏ కండిషన్ పెట్టాలో చెప్పాను. ఐ నీడ్ టు ప్రింట్ ఓన్లీ ఆల్ఫాబిట్స్, టెల్ మీ విచ్ కండిషన్ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్. ఏ కండిషన్ పెడితే వర్క్ అవుతుంది?
ఆల్ఫా బిట్స్ మాత్రమే. ఇక్కడ నాకు చాలా వచ్చాయి కదన్నా, ఈ బ్రాకెట్స్ కోలన్స్ ఇలా వచ్చాయి కదా, ఇవన్నీ నాకు అవసరం లేదు. ఓన్లీ ఆల్ఫా బిట్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. సో వాట్ షుడ్ ఐ డూ హియర్? నన్ను ఏం కండిషన్ పెట్టాలి నేను ఇక్కడ? ఏ కండిషన్ లో వర్క్ అవుతుంది నాన్న? సో ఆల్ఫా బిట్స్ ద రేంజ్, విచ్ రేంజ్ అన్న? ఏ రేంజ్ లో ఉన్నాయి ఆల్ఫా బిట్స్? స్మాల్ ఏ టు క్యాపిటల్ జెడ్, రైట్? స్మాల్ జెడ్, రైట్? స్మాల్ ఏ టు స్మాల్ జెడ్, రైట్? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? హింట్ ఇచ్చేసాను ఆల్రెడీ. హింట్ ఇచ్చేసాను ఆల్రెడీ. నాన్న హింట్ ఇచ్చాను మీకు. ఏమన్నా చెప్పండి. నౌ టెల్ మీ నాన్న, ఇక్కడ ఐలో ఏముంటుంది, జేలో ఏముంటుంది చెప్పండి అన్న. ఇక్కడ ఐలో ఏముంది, జేలో ఏముంది? నా వాట్ ఈస్ దేర్ ఇన్ ఐ? వాట్ ఈస్ దేర్ ఇన్ ద ఐ? ఐలో ఏముంది నాన్న? ఫ్రీక్వెన్సీ, రైట్? ఎస్ ఆర్ నో? జేలో లెటర్ కదా నాన్న? ఏనా జేలో లెటర్ కదా బాబు? అక్కడ అయిపోయింది కదా నాన్న మీకు. నాన్న ఓన్లీ ప్రింటింగ్, ప్రింటింగ్ అనేది చూడనా, ఎప్పుడు చేయాలి మీరు ప్రింటింగ్? ఓఆర్డి ఆఫ్ నాన్న, రాంగ్ నాన్న. ఓఆర్డి ఆఫ్ జే ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నాన్న, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ, సారీ, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 97 నాన్న. అండ్ ఓఆర్డి ఆఫ్ జే ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 122 నాన్న. ఏం బాబు అంతే కదా? ఈ రేంజ్ లోనే కదా నాన్న ఆల్ఫా బిట్స్ ఉండేది. సో జే కాదు ఇక్కడ ఐ నాన్న. యా అంతేనా, కరెక్ట్, జేనే. ఏం బాబు చూడండి వచ్చాయా? ఏమన్నా చూడండి. ఇది కదా నేను అడిగింది. అర్థమైంది నాన్న వై ఐ రోట్ దిస్ వన్? మీకు ఈ కాన్సెప్ట్ తెలుసు, మీకు ఈ కాన్సెప్ట్ తెలుసా లేదా? తెలుసు కదా. సో కానీ తెలిసినా కానీ ఎక్కడ ఎప్పుడు ఎలా అప్లై చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఎప్పుడు ఎలా అప్లై చేయాలి చూడన్నా. మీకు సెట్స్ తెలుసు, టపుల్స్ తెలుసు, డిక్షనరీస్ తెలుసు, లిస్ట్ తెలుసు, లూప్స్ తెలుసు, అన్ని తెలుసునా. బట్ ఎప్పుడు ఎలా ఎక్కడ యూజ్ చేయాలని ఎలా తెలుస్తుందా? హౌ డు యు నో దట్ ద యూసేజ్ ఎలా తెలుస్తుంది? ప్రాక్టీస్ నా గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్. ద పీపుల్ హూ విల్ డూ మోర్ ప్రాక్టీస్, ఎవరైతే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారో దే విల్ అండర్స్టాండ్. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు మాత్రమే విన్ అవుతారు నాన్న. అర్థమవుతుందా? ఎస్ ఆర్ నో? ఒక సోల్జర్ ఉన్నాడంట, ఒక సోల్జర్ ఉన్నాడన్న. ఆ సోల్జర్ దగ్గర ఇద్దరు సోల్జర్స్ ఉన్నారన్న. 2 సోల్జర్స్ ఆర్ దేర్. ఒక సోల్జర్ దగ్గర ఏంటంటే ఒక చిన్న గన్ ఉంది, తర్వాత ఒక నైఫ్ ఉంది నాన్న. ఇంకొక సోల్జర్ దగ్గర ఉన్నా, ఇంకో సోల్జర్ దగ్గర, సో హీ హాజ్ ఏ AK-47. సో మెనీ వెపన్స్ ఆర్ దేర్. హీ హాజ్ సో మెనీ వెపన్స్ నాన్న, చాలా వెపన్స్ ఉన్నాయి. బట్ హీ డోంట్ నో హౌ టు యూజ్. దట్ సోల్జర్, బి సోల్జర్ డజంట్ నో హౌ టు యూజ్ వెపన్స్ నాన్న. ఓకేనా? బట్ ద పీపుల్, ద సోల్జర్ ఏ నాన్న, హూ హ్యాస్ ఓన్లీ గన్ అండ్ నైఫ్, యు నో వెరీ వెల్ ఎలా యూజ్ చేయాలో చాలా బాగా తెలుసు నాన్న. సో హూ విల్ విన్ ద మ్యాచ్? ఎవరు విన్ అవుతారు అన్న మ్యాచ్ లో? ఏ ఆర్ బి? ఎవరు విన్ అవుతారన్నా? ఏనా బీనా? ఏ కదన్నా బాబు, అదే నేను చెప్తున్నాను. మీకు తెలిసింది 10-20% తెలిసినా కూడా దట్ షుడ్ బి ఎఫెక్టివ్ గా ఉండాలన్నా. అర్థమవుతుందా? మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, ఇన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు పైథాన్ లో ప్రోగ్రామ్ చేయాలంటే లూప్స్ నానా,
లూప్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి, ఆపరేటర్స్ పర్ఫెక్ట్ గా ఉండాలన్నా, నాన్న లిస్ట్ నాన్న లిస్ట్, డిక్షనరీ, కండిషన్స్ నాన్న. బాబు ఇవి తెలిస్తే చాలు, మీరు ఏ ప్రోగ్రామ్ అయినా పైథాన్ యూస్ చేసి రాయొచ్చు నాన్న, ఏ ప్రోగ్రామ్ అయినా. నేను అందుకే చెప్తున్నాను, ట్రై టు ప్రాక్టీస్ మోర్. సో ఆ కలెక్షన్స్ మీద వాడి మీద ప్రాక్టీస్ ఎక్కువగా చేయండి నాన్న, అప్పుడే మీరు సర్వే అవ్వగలరు. అర్థమవుతుందా? ఏనా? ఇస్ ఇస్ క్లియర్? అర్థమవుతుందా? ప్రాక్టీస్ మ్యాన్ మేక్ పర్ఫెక్ట్ అన్న. మీరు నాకు సార్ మీకు ఎలా గుర్తొస్తుంది సార్, ఎలా గుర్తొస్తుంది సార్ అంటే గన ప్రాక్టీస్ నాన్న, ప్రాక్టీస్. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా సార్? ఉండేది, నేను ఎప్పుడు అనుకుంటుంటాను ఏంటంటే గన, ఇప్పుడు మ్యూజిక్ ప్లేయర్స్ ఉన్నారు కదా, లైక్ దివ్య ప్రసాద్ కానీ, లేకపోతే గన మణి శర్మ ఎవరు ఉన్నారు కదా. సో వాళ్ళకు ప్రతిసారి ఒక మంచి సాంగ్ వచ్చింది అనుకున్నా, నెక్స్ట్ టైం ఇంతకంటే మంచి సాంగ్ ఎలా వస్తుంది నాన్న, ఎలా వస్తుంది? దే హ్యావ్ ఓన్లీ 7 రైట్. ఏమన్నా సప్తస్వరాలే కదా ఉండేది మనకు. ఆ 7 లో నుంచే వీఆర్ గెట్టింగ్ ద లాక్స్ ఆఫ్ సాంగ్స్ రైట్. ఎస్ ఆర్ నో? ఎక్కడి నుంచి వస్తున్నాయి? సో అంటే అరేంజ్మెంట్ నాన్న, అరేంజ్మెంట్. అలానే వాళ్ళు కూడా మన ప్రోగ్రామింగ్ వచ్చినప్పుడు అలానే అనుకుంటారు, అరే ఎలా రాస్తారు వాళ్ళు ప్రోగ్రామింగ్ అంటే గన ప్రాక్టీస్ అన్న. మీరు అడగచ్చు సార్ మీరు ఎలా ఎలా మీకు గుర్తు వస్తాయి అంటే గన బేస్డ్ ఆన్ ద ప్రాక్టీస్. ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు మాత్రమే చేయగలరు. రేపు మీకు నాన్న చెప్తాను, ఎగ్జాక్ట్ గా మీకు 1 మంత్ లో 1 or 2 months లో టీసీఎస్, ఎన్క్యూటీ, క్యాప్జెమిని ఇవన్నీ ఓపెన్ అవుతాయి నాన్న. అప్పుడు ఏంటంటే గన మీరు సో ఆలోచించుకోకూడదు. సో ప్రోగ్రామ్ అంటేనే కంపల్సరీగా ప్రోగ్రామ్ చేయాలి. ఎవరైతే ప్రోగ్రామ్ చేస్తారో వాళ్ళు 7 lakhs ప్యాకేజ్ కి ఇంటర్వ్యూ వస్తుంది నాన్న. పీపుల్ హూ సాల్వ్ ద ప్రాబ్లమ్ దే విల్ గెట్ 7 lakhs, 7 LPA కి ప్యాకేజ్ కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. మీ గురించి మీరు తెలుసుకోవాలంటే జెన్యూన్ గా కుక్ ఆఫ్ లాంగ్ ఛాలెంజ్ లో మీరు 3+ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారంటే గన యు ఆర్ ఫిట్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ప్యాకేజ్. గుర్తుపెట్టుకోండి, నేను బ్లైండ్ గా చెప్పేస్తున్నాను. జెన్యూన్ గా కుక్ ఆఫ్ లో ఎవరైతే 3+ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారో దట్ పీపుల్ ఆర్ గోయింగ్ టు క్రాక్ ద 7 lakhs LPA అన్న. అర్థమవుతుందా? ఏమన్నా అర్థమవుతుందా? మీ అంతకు మీరే ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు అన్న. యూ కెన్ ఎవాల్యుయేట్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ బేస్డ్ ఆన్ ద ఛాలెంజెస్. అర్థమవుతుందా? సో హ్యాకర్ ర్యాంక్ ఫర్ ద ప్రాక్టీస్, కోర్ చెఫ్ ఫర్ ద బ్యాటిల్. ఓకేనా? యుద్ధం చేయడానికి మనకు కోర్ చెఫ్ కావాలి, ప్రాక్టీస్ చేయడానికి హ్యాకర్ ర్యాంక్ కావాలి. నేను ఏం చేశానే కోర్ చెఫ్ లోనే మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయించాను ఇక్కడ. సో వెరీ ఫ్యూ మెంబర్స్ ఆర్ రెస్పాండింగ్. వాట్ అబౌట్ ద రిమైనింగ్? అర్థం అవ్వట్లేదా? బోర్ కొడుతుందా క్లాస్? అనే చూడనా. సో టపుల్స్ ఆర్ ఓవర్ నాన్న, టపుల్స్ ఆర్ ఓవర్. బాబు ఇలా మీరు ఈ ప్రోగ్రామ్ ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇలానే ఈ ప్రోగ్రామ్ ఇలానే ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ థింగ్ నాన్న, ఇటరేటెడ్ టూల్స్ అన్న. జస్ట్ ఇండక్షన్ మాత్రం ఇస్తాను, చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. మీరు ఏంటంటే గిన ఒక ప్రాబ్లం ఉంటుంది అన్న. ఏంటంటే ఏ ప్రాబ్లం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అరేంజింగ్ ద డేటా. ఇప్పుడు మీరు కౌంటింగ్ ప్రాబ్లం చేశారు కదన్నా, ఇటరేటివ్ టూల్స్ లో ఒక చిన్న స్టేట్మెంట్ కౌంట్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తే గిన యూ విల్ గెట్ ద డేటా ఇన్ చూడనా, డేటా ఇన్ సింగిల్ లైన్ లో మీకు ఆ డిక్షనరీ మొత్తం వచ్చేస్తుంది. సింగిల్ లైన్ లో ఆల్రెడీ మీరు చేసి ఉంటారు ఇంతకుముందు. ఏనా? సంబడి హెల్ప్ మీ టు ఫైండ్ ద కౌంట్ ఆఫ్ ఏనా ఇటరేటివ్ టూల్స్ ఎలా యూజ్ చేయాలి. ఇంతకుముందు ఆల్రెడీ ఎవరో సాల్వ్ చేస్తున్నాను నేను చెప్పాను, అప్పుడు మళ్ళీ చేద్దాం ఇలాంటివి అనేసి. ఏం బాబు ఎలా సాల్వ్ చేయాలి? ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, ఇంపార్టెంట్ చూడండి. ఐటీఆర్ టూల్స్ ఇక్కడ చూడండి బాబు, ఇక్కడ చూడండి నానా. ఎల్ ఈక్వల్ టు సింపుల్ నానా, ఎల్ ఈక్వల్ టు ఎస్ డాట్ కౌంట్ ఆఫ్ ఏ నానా,
ఎస్ డాట్ ఏనన్నా ఏం రాయాలి నేను ఇక్కడ? సో ఎవరు హెల్ప్ చేయట్లేదు నాకు. What is the mistake here? What is the mistake here? ఏనా what is the mistake here? నాన్న మనకి ఎప్పుడైనా ఏదైనా రాకుంటే నా సింపుల్ గా జస్ట్ యూజ్ లైక్ దిస్. చూడనా ఏమన్నాడు ఇక్కడ? ఇట్ రిటర్న్ ద కౌంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ హూస్ నెక్స్ట్. చూడనా క్లాస్ కౌంట్ ఆఫ్ స్టార్ట్ ఇది కాదు నాన్న, రిపీట్ కాదు, ప్రోడక్ట్ కాదు, స్టార్ట్ కాదు, పారామీటర్స్ కాదు, కంప్రెస్ కూడా కాదు. కౌంట్ కాదు నాన్న, ఇట్స్ నాట్ కౌంట్. సో ఏ మెథడ్ ఉందబ్బా? ఏదో ఉంది నాన్న ఇక్కడ. సో యాక్చువల్లీ ఫ్రీక్వెన్సీ అంతా కూడా ఓన్ గా కోడ్ రాస్తాను, అందుకని ఫర్గాట్ ఇట్. ఏనా ఐ విల్ టెల్ యూ దట్ వన్. సో ఏంటంటే సింగిల్ స్టేట్మెంట్ ఇట్ ఇస్ గోయింగ్ టు జనరేట్ ఆల్ ద టూల్స్ అన్న, సారీ ఆల్ ద ఫ్రీక్వెన్సీ. ఆ లెటర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ మొత్తం ఫైండ్ అవుట్ చేస్తుంది అన్న, ఆ లెటర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ మొత్తం ఫైండ్ అవుట్ చేస్తుంది, రైట్? సో ఆ వేలో మనకు యూజ్ అవుతుంది అన్న, ఆ వేలో మనకు యూజ్ అవుతుంది, రైట్? సో ఐ విల్ టెల్ యూ అన్న, సింపుల్ ఫంక్షన్ ఉంది, ఒక ఫంక్షన్ యూజ్ చేస్తే మనకు ఆ డేటా మొత్తం ఫైండ్ అవుట్ చేస్తుంది అన్న. ఇక్కడ చూడన్నా ఇటరేటివ్ టూల్స్ కంటే ముందు మనం ఇటరేషన్ గురించి తెలుసుకోవాలన్నా. ఇటరేటర్స్ జనరేటర్స్ అని టూ ఉంటాయి నాన్న బాబు, ప్లీజ్ నోట్ దిస్. ఇటరేటర్స్ అండ్ జనరేటర్స్. ఇటరేటర్ అంటే ఐటీఆర్ అన్న, ఐటీఆర్ యూజ్ చేసి మనం యూజ్ చేస్తాం. ఇటరేటర్ డాట్ నెక్స్ట్ అన్న, నెక్స్ట్ చూడండి. సో ఇటరేటర్ ఇస్ అన్ ఆబ్జెక్ట్ అన్న, చూడండి ఇటరేటర్ ఇస్ అన్ ఆబ్జెక్ట్ విచ్ కంటైన్స్ ఏ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ అన్న, అంటే కౌంటబుల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. బాబు ఇదంతా మీరు తెలుసుకోవాల్సిన ఉంది. జస్ట్ ఇటరేట్ అంటే ఏంటంటే మనము మన లిస్ట్ నుంచి యాక్సెస్ చేస్తాం కదా, వాటిని ఇటరేటర్ అంటారు. లూప్ యూజ్ చేస్తాం కదా, దట్ ఈస్ కాల్డ్ ఇటరేటర్ అన్న, దట్ ఈస్ కాల్డ్ ఇటరేటర్. అక్కడ ఏదో పెద్దగా ఏం లేదన్నా, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది నాన్న, ఇలా ఉంది 1, 2, 3, రైట్? ఫర్ ఐ ఇన్ ఎల్ అని రాస్తాం కదా బాబు, దిస్ ఈస్ ద కాల్డ్ as ఇటరేషన్. దిస్ ఈస్ కాల్డ్ as ఇటరేషన్. మీరు ఏదో అనుకునేసేసి వరీ అవుతున్నా, దిస్ ఈస్ కాల్డ్ as ఇటరేషన్. దిస్ ఈస్ కాల్డ్ as ఇటరేషన్ అన్న. ఇలా కాకుండా ఇంకోలా చేయొచ్చు. అది ఎలా అంటే ఐటీఆర్ ఆఫ్ ఇలా రాసినప్పుడు ఇలా రాసినప్పుడు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఓకేనా? వరీ అవ్వద్దు. చూడన్నా ఇప్పుడు నేను యాక్సెస్ చేయాలంటే జస్ట్ నెక్స్ట్ ఆఫ్ ఎల్ అని అనుకున్నానా బాబు, నెక్స్ట్ ఆఫ్ ఎల్ అని అనుకోండి. చూడండి ఏం ప్రింట్ అవుతుందో, చూడన్నా నెక్స్ట్ ఆఫ్ ఎల్. చూడన్నా ఇఫ్ యూ రన్ దిస్ కోడ్ 1, 2, 3 అని ప్రింట్ అవుతుంది. చూడన్నా ఏమో చూడండి 1, 2, 3. అర్థమైందా? నెక్స్ట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే దిస్ ఈస్ గోయింగ్ టు ఇటరేట్ అన్న, ఇటరేట్ చేసుకుంటూ వెళ్తుంది అన్న. జస్ట్ ఇటరేట్ చేసుకుని ఫస్ట్ నెక్స్ట్ అన్నప్పుడు ఇక్కడికి వస్తుంది అన్న, నెక్స్ట్ అన్నప్పుడు ఇక్కడికి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ అన్నప్పుడు ఇలా వెళ్తుంది అన్న. అంతే బాబు, ఇటరేటర్ అర్థమవుతుందా?
ఇటరేటర్ జస్ట్ ఐటీఆర్ అని రాసినప్పుడు సో ఇటరేషన్స్ ఎలా చేస్తామంటే మీరు ఫర్ లూప్ లో సో ఫర్ కానీ సారీ లిస్ట్ కానీ టపుల్ కానీ సెట్ కానీ డిక్షనరీ కానీ యాక్సెస్ చేస్తారు కదా ఆల్ కాల్ అనేది ఇటరేషన్స్ అన్న ఇవన్నీ కూడా ఇటరేషన్స్ అంటాం అర్థమవుతుందా ఇవన్నీ కూడా ఇటరేషన్స్ అంటాం వీటన్నింటిని కూడా ఇటరేషన్స్ అంటాం ఏం బాబు కొద్దిగా బోరింగ్గా ఉంది కదా క్లాస్ అవన్నీ వాటన్నింటి కూడా ఇటరేషన్స్ అంటాం నాన్న వాటన్నింటి కూడా ఇటరేషన్స్ అంటాం నాన్న జనరేటర్స్ ఇటరేటర్స్ అంటే ఇటరేట్ చేయడం జనరేటర్స్ ఏం చేస్తాయి ఇటరేటర్స్ జనరేట్ చేస్తాయి నాన్న జనరేటర్స్ అంటే ఇటరేటర్స్ జనరేట్ చేస్తాయి అంటే కన్నా ఫర్ ఎగ్జాంపుల్ అన్న చూడండి ఇక్కడ చూడనా ఈ ప్రోగ్రామ్ చూడనా ఎప్పుడైతే ఈ ఫంక్షన్ మీరు కాల్ చేస్తారోనా ఇట్ ఈస్ గోయింగ్ టు జనరేట్ ద సో 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ ఇలా రాస్తాం కదా సో ఈల్డ్ ఆఫ్ 1 స్క్వేర్ అన్నప్పుడు సో ఇది ఒక ఇటరేటర్ జనరేట్ చేస్తుందన్న ఇలా సో 1 4 9 ఇలా జనరేట్ చేస్తుంది ఇలా క్రియేట్ చేస్తుంది ఒక ఇటరేటర్ ని జనరేట్ చేస్తుందన్న చూపిస్తాను చూడండి ఒక ఇటరేటర్ జనరేట్ చేస్తుంది చూడనా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అన్న డెఫ్ ఆఫ్ జెన్ అనే ఫంక్షన్ రాస్తున్నాను జెన్ ఆఫ్ ఎన్ ఓకేనా ఇలా రాస్తున్నాను సో జెన్ ఆఫ్ ఎన్ ఇలా రాసేసి ఇక్కడ ఏం చేస్తుంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ రాస్తున్నాను అంటే ఎన్ అంటే రీడ్ చేసిన వాల్యూ సో వైఈఐఎల్డి వీళ్ళు అంతేనా సో వైఐఎల్డి ఈల్డ్ ఆఫ్ చూడనా ఐ ఇంటూ ఐ చూడనా ఇక్కడ ఏంటంటే సో సమ్ కే ఎల్ ఈక్వల్ టు ఏం చేస్తానంటే జెన్ ఆఫ్ 10 అంటాను జెన్ ఆఫ్ 10 అంటాను చూడండి ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ ఎల్ అంటే ఏం ప్రింట్ అవుతుంది చూడనా ఏం బాబు ఇట్ ఈస్ ఎ జనరేటర్ ఆబ్జెక్టా ఏం బాబు జనరేటర్ ఆబ్జెక్టా చూడండి ఇఫ్ యూ కన్వర్ట్ దిస్ వాల్యూ ఇంటూ లిస్ట్ లో కన్వర్ట్ చేస్తే ఏం బాబు చూడండి 0 స్క్వేర్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ క్రియేట్ అయిందా నాన్న క్రియేట్ అయిందా ఏం బాబు మీరు ఇక్కడ అపెండ్ యూజ్ చేయలేదు నాన్న యూ డిడ్ంట్ యూజ్ ఎనీ అపెండ్ లిస్ట్ యూజ్ చేయలేదు ఏం యూజ్ చేయలేదు నాన్న అర్థమవుతుందా మీరు ఇక్కడ లిస్ట్ నార్మల్ గా దీన్ని క్రియేట్ చేయాలంటే లిస్ట్ క్రియేట్ చేసి ఆ లిస్ట్ ని మనం రిటర్న్ చేయాల్సి ఉంటుంది కానీ ఈల్డ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే జనరేట్ చేస్తుందన్న ఏం జనరేట్ చేస్తుంది ఇటరేటర్ ని జనరేట్ చేస్తుంది అర్థమవుతుందా ఏం బాబు ఈల్డ్ ఆఫ్ ఐ స్క్వేర్ అంటే ఫస్ట్ 0 స్క్వేర్ 1 స్క్వేర్ అంతా యాడ్ చేసుకుంటూ వస్తుందన్న యాడ్ చేసుకుంటూ వచ్చేసి దాన్ని వచ్చేసి ఎల్ కి అసైన్ చేస్తుంది అన్న దట్స్ ఆల్ యాక్చువల్గా మనకు జనరేటర్ ఆబ్జెక్ట్ వస్తుంది బట్ లిస్ట్ ఆఫ్ జనరేటర్ ఆబ్జెక్ట్ అని రాస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ ఇంటు ద ఇటరేటర్ లోకి కన్వర్ట్ అయ్యేసేసి ఆ లిస్ట్ మొత్తం ప్రింట్ అవుతుంది దట్స్ ఆల్ అన్న ఏమి అర్థమవుతుందా దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇటరేటర్ అండ్ జనరేటర్ అన్న iterator class is used to implement an iterator అన్న function is used to implement an iterator జనరేటర్ అన్న ఏం బాబు ఫంక్షన్ యూజ్ చేసామా జెన్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఇటరేటర్ ని జనరేట్ చేసామన్నా జెన్ అనే ఫంక్షన్ యూజ్ చేసామా ఇక్కడ డైరెక్ట్ గా ఇటరేటర్ ఐటీఈఆర్ అని యూజ్ చేసామా ఏనా ఇక్కడ మనం ఐటీఈఆర్ అని యూజ్ చేసామా ఇక్కడ మనము ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ ని అసైన్ చేసామా ఇక్కడ చూడనా ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ ని దీనికి అసైన్ చేసాం కదా నాన్న ఫంక్షన్ క్రియేషన్ ఇక్కడ దట్ ఈస్ ద డిఫరెన్స్ నాన్న నెక్స్ట్ ఇక్కడ లోకల్ వేరియబుల్స్ ఆర్ నాట్ యూజ్డ్ హియర్ ఆల్ ద లోకల్ వేరియబుల్స్ బిఫోర్ ద ఈల్డ్ ఫంక్షన్ సో ఈల్డ్ ఫంక్షన్ కంటే ముందే అంటే లోకల్ వేరియబుల్స్ యూజ్ చేసేసి క్రియేట్ చేస్తాం నాన్న లోకల్ వేరియబుల్స్ ని క్రియేట్ చేసి యూజ్ చేస్తాం iterators are used to mostly to iterate the convert into the other objects
ఓకే వేరే ఆబ్జెక్ట్స్ ని కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తాను. జనరేటర్స్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ద లూప్స్ టు జనరేట్ ద ఇటరేటర్స్. సో ఇవి ఇటరేటర్ ని జనరేట్ చేస్తాయి. ఇవి వచ్చేసేసి ఇటరేటర్స్ నార్మల్ అంటే లిస్ట్ అవన్నీ వాటిని ఇటరేటర్స్ అంటాం. వాటిని జనరేట్ చేయడానికి జనరేటర్ యూజ్ చేస్తాము. ఇక్కడ ఈల్డ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి అంతే, ఇంకేం లేదు. ఇక్కడ ఐటీఈఆర్ నెక్స్ట్ అని యూజ్ చేస్తాం. ఐటీఆర్ నెక్స్ట్ అని యూజ్ చేస్తాం నాన్న. ఓకేనా, ఇక్కడ ఎక్కువ డిస్కషన్ అవసరం లేదు. మీరు జస్ట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు నాన్న, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ నాన్న ఒక మ్యాజిక్ ఫంక్షన్ చూపిస్తాను మీకు. ఇక్కడ బాబు ఇక్కడ ఒక ఫంక్షన్ చూపిస్తాను చూడండి. జిప్ అనే ఫంక్షన్ ఉంది నాన్న. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మ్యాప్ ఫంక్షన్? మే నో దట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద మ్యాప్ ఫంక్షన్ అన్న? మ్యాప్ ఫంక్షన్ ఎందుకు నాన్న బాబు? మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేశారు కదా, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద మ్యాప్ ఫంక్షన్? నాన్న మ్యాప్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేశారు? మోర్ దెన్ వన్ రీడ్ చేయడానికి కాదు నాన్న, మోర్ దెన్ వన్ రీడ్ చేయడానికి కాదు, కొద్దిగా ఆలోచించండి నాన్న. మోర్ దెన్ వన్ రీడ్ చేయడానికి కాదు, మీకు ఇచ్చిన టైప్ ని మ్యాప్ చేయడానికి నాన్న. ఇచ్చిన టైప్ ని మ్యాప్ చేయడానికి కదా ఏనా, ఇచ్చిన టైప్ ని మ్యాప్ చేయడానికి నాన్న, అర్థమవుతుందా? సో ఇంటీజర్ అన్ని వాల్యూస్ ని ఇంటీజర్ లకు మ్యాప్ చేయడానికి కదా యూజ్ చేసేది మనము, అంతే కదా? ఎస్ ఆర్ నో? అన్ని వాల్యూస్ ని ఇంటీజర్ లోకి మ్యాప్ చేయడానికి, అన్ని వాల్యూస్ ని ఫ్లోట్ వాల్యూకి మ్యాప్ చేయడానికి మ్యాపింగ్ కోసం యూజ్ చేస్తారు కదా నాన్న, మ్యాపింగ్ కోసం యూజ్ చేస్తారు కదా. బోర్ కొట్టిస్తానా? సో ఇవి కొద్దిగా కలెక్షన్స్ ఇలానే ఉంటాయి నాన్న, అంత ఇంట్రెస్ట్ రాదు. సో కొద్దిగా మీరు ఇక్కడ చూడనా, జిప్ ఆఫ్ ఎన్ కామా డబ్ల్యూ అంటే జిప్ ఆఫ్ ఎన్ కామా డబ్ల్యూ చూడనా, లిస్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు చూడనా, జిప్ అంటే అవి రెండు క్లబ్ చేస్తున్నానా. ఎన్ లో 1 2 3 ఉంది నా, డబ్ల్యూ లో 1 2 3 ఉంది కదా, ఆ రెండింటిని క్లబ్ చేసి చూడనా. అర్థమవుతుందా ఏం బాబు? ఎన్ లో ఒకలా ఉంది, డబ్ల్యూ లో ఒకలా ఉంది. నేను ఇక్కడ ఏం చేశాను, రెండింటిని క్లబ్ చేశాను. ఇక్కడ జిప్ ఫంక్షన్ ఈస్ గోయింగ్ టు క్లబ్ ద టూ లిస్ట్ నానా. అర్థమవుతుందా ఏం బాబు? అలానే నాన్న, అలానే ఇంకోటి నాన్న. సో టెస్ట్ అని ఇంకోటి రాస్తానా, టీ ఈక్వల్ టు 1 ఇక్కడ చూడన్నా 1 1 2 2 3 3. బాబు ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎక్కడ ఏది ఎలా యూజ్ చేయాలి అనేది మనం డేటా స్ట్రక్చర్స్ నేర్చుకున్నప్పుడు చాలా టఫ్ గా ఉంటుంది నాన్న. సో అప్పుడు ఇవన్నీ నేను అడుగుతాను, ఇక్కడ ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి అంటే మీరు అప్పుడు చెప్పాలి. చూడండి ఇక్కడ టీ రాసినప్పుడు, సారీ టీ కాదు కదా, స్మాల్ టీ కదా నాన్న. ఏమన్నా చూడండి, ఏమన్నా జిప్ ఫంక్షన్ ఏం చేసింది, 3 3 యాడ్ చేసిందా? ఎస్ ఆర్ నో? 3 3 యాడ్ చేసింది కదా నాన్న. నాన్న పాప్ చేశాను. ఇప్పుడు చూడన్నా, నా దగ్గర ఓన్లీ ఇవి మాత్రమే ఉన్నాయి, అంటే మ్యాపింగ్ లేదు ఇక్కడ. చూడండి నన్ను ఇక్కడ చూడండి, ఇదేం చేస్తుందన్నా, ఇక్కడ టీలో ఎన్ని ఉన్నాయి, 2నే ఉన్నాయి అన్న. ఎస్ ఆర్ నో? టీలో ఎన్ని ఉన్నాయన్నా, 2నే ఉన్నాయి కదా, 1 1 2 2. అందుకనేసేసి సో అంతవరకు మాత్రమే జిప్ చేస్తున్నానా, రిమైనింగ్ రెండు జిప్ చేయలేదు. అర్థమవుతుందా ఏం బాబు? 3 3 డిలీట్ చేశాం కదా టీ నుంచి. నార్మల్ గా మీకు ఎన్ లో ఏముంది నాన్న, ఎన్ లో 1 2 3 ఉంది నాన్న. డబ్ల్యూ లో ఏముంది, సో లెటర్స్ 1 2 3 ఉంది నాన్న, 3 ఉంది నాన్న. సో టీలో ఏముంది నాన్న, టీలో ఏముంది, సో 1 1 2 2 3 3 ఉంది నాన్న. సో అప్పుడు మీకు యాజ్ ఈజ్ అవుట్పుట్ వచ్చింది. నేనేం చేశాను, పాప్ చేశాను. పాప్ చేస్తే ఏమైంది, 33 డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిన తర్వాత మరి జిప్ చేస్తున్నాను, జిప్ చేసామైంది. సో ఇవి రెండు ఒక మ్యాప్ చేస్తుంది. నెక్స్ట్ దీన్ని ఇలా మ్యాప్ చేస్తుంది.
బట్ 3కి దీనికి ఇక్కడ లేదు కదా నాన్న. ఓకేనా? సో వెయిట్లో అయితే మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయో దట్ మెనీ జిప్స్ ఆర్ పర్ఫార్మ్డ్. అర్థమవుతుందా? ఏం బాబు? దేంతో అయితే తక్కువ, ఇప్పుడు దీంతో టూనే ఉన్నాయి కదా నాన్న. దీంతో టూనే ఉన్నాయి, దట్ ఈస్ వై యూఆర్ గెటింగ్ ద టూ టూ టపుల్స్. టూ టపుల్స్ మాత్రమే వచ్చాయి మనకు. గాట్ ఇట్? ఇస్ దిస్ క్లియర్ నాన్న? నాన్న జిప్ ఫంక్షన్ నాన్న చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఎక్కడ యూజ్ చేస్తామంటే మీరు మ్యాపింగ్ చేసుకోవడానికి జిప్ అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తాము. మ్యాపింగ్ చేసుకోవడానికి జిప్ అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తాము. ఏం బాబు అర్థమవుతుందా? మ్యాపింగ్ చేసుకోవడానికి జిప్ అనే ఫంక్షన్ ని మనం యూజ్ చేస్తాం నాన్న. సరే ఎలా మ్యాపింగ్ చేసుకోవడానికి అంటేనా చూడనా, ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్ రాసామా, ఈ ప్రోగ్రామ్ లో మనము ఇలా ఉంది కదా నాన్న బాబు, ఇలా ఉంది కదా. ఇక్కడ నేను ఏం చేశానన్నా ఐ కామా జే అని రాశానా? ఏం బాబు ఐ కామా జే అని రాశానా అన్న? ఇక్కడ నేను ఏం చేస్తానంటే అన్న, నన్ను ఇక్కడ నేను ఏం చేస్తానంటే చూడండి, హౌ టు గెట్ ద కీస్ అన్న. కీస్ ఎలా వస్తాయి నాకు ఇక్కడ? కీస్ ఎలా వస్తాయి నాన్న? కే ఈక్వల్ టు డి డాట్ నాన్న, డి డాట్ కీస్ అంటే కీస్ వస్తాయి నాన్న, వస్తాయి రావా? సో వాల్యూస్ ఎలా వస్తాయి నాన్న? వాల్యూస్ ఎలా వస్తాయి? వాల్యూస్ వస్తాయి నాన్న, వాల్యూస్ వస్తాయా? చూడనా, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే లిస్ట్ ఆఫ్ జిప్ ఆఫ్ అన్న, ఫస్ట్ నేను ఏం యాడ్ చేయాలన్నా? వాల్యూస్ కదా, ఫ్రీక్వెన్సీ కదా యాడ్ చేయాల్సింది. వాల్యూస్ కామా కీస్ నాన్న, కీస్. చూడనా, సేమ్ ఆన్సర్ రైట్? ఎస్ ఆర్ నో? సేమ్ ఆన్సర్ వచ్చిందా? నేను అపెండ్ యూజ్ చేయలేదు, ఏమి యూజ్ చేయలేదు నాన్న. అర్థమవుతుందా నాన్న? నేను అపెండ్ యూజ్ చేయలేదు, ఏమి యూజ్ చేయలేదు ఇక్కడ. అర్థమవుతుందా లేదా? చూడనా, ఇక్కడ కీస్ రిట్రీవ్ చేశాను, ఇక్కడ వాల్యూస్ రిట్రీవ్ చేశాను, రెండింటిని యాడ్ చేశాను, క్లబ్ చేశాను. So that is the purpose of the zip function, Anna. That is the purpose of the zip function. Please note this. The purpose of the zip function is it is going to club the two list, Anna. Two or more list, Anna. Two or more list ni మనం క్లబ్ చేస్తాం ఇక్కడ. టూ ఆర్ మోర్ లిస్ట్ ని క్లబ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా? మ్యాప్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం? టు మ్యాప్ ద టైప్ నాన్న, టు మ్యాప్ ద టైప్ ని మ్యాప్ చేయడానికి యూజ్ చేస్తాం నాన్న. సో దానికి మ్యాప్ చేయడానికి. అర్థమవుతుందా? ఏం బాబు? గాట్ ఇట్? అన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్ ఈక్వల్ ఇలా ఉంది నాన్న, 1, 2, 3, 4 ఇలా ఉంది నాన్న బాబు, ఇలా ఉంది. నేను ఇక్కడ నాన్న ఎస్ ఈక్వల్ టు ఏం చేస్తున్నా అంటే అన్న, మ్యాప్ ఆఫ్ చూడన్నా, మ్యాప్ ఆఫ్ ఏం చేస్తున్నా అంటే, సో హలో ఇలా రాయొచ్చా నాన్న అసలు నాన్న, ప్రింట్ ఆఫ్ ఎస్. సో మ్యాప్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, కానీ ఇక్కడ మనకు సో ఇలా మ్యాప్ అవ్వలేదు. అదే మనకు చూడన్నా బాబు, నేను జస్ట్ చెక్ చేస్తున్నాను, నేను కూడా ఇప్పుడు ట్రై చేయలేదు. సో జస్ట్ చెకింగ్ నన్ను.
చూడండి 1 2 3 అయింది కదా. సో నేను సపోజ్ ఇక్కడ ఫ్లోట్ రాశాను అనుకున్నానా, ఫ్లోట్ రాశాను అనుకోండి. చూడనా, ద డేటా ఈస్ కన్వర్ట్ టు ద ఫ్లోట్ టైప్ నానా. గాట్ ఇట్. చూడనా, ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ టు ద స్ట్రింగ్ నానా, గాట్ ఇట్ అన్న. స్ట్రింగ్ టైప్ వచ్చిందా, డేటా మొత్తం స్ట్రింగ్ టైప్ లోకి వచ్చిందా నాన్న. చూడనా, ఒకవేళ బుల్ టైప్ ఏం బాబు, ఆల్ నాన్ జీరో ఎలిమెంట్స్ ఆర్ ట్రూ రైట్. ఎస్ సార్ నో, ఆల్ నాన్ జీరో ఎలిమెంట్స్ ఆర్ ట్రూ రైట్. ట్రూనే కదా నాన్న, సో అందుకని ట్రూస్ వచ్చాయి. అర్థమైందా. సో మ్యాప్ ఫంక్షన్ ఈస్ గోయింగ్ టు మ్యాప్ ద టైప్ నాన్న. టైప్ ని మ్యాప్ చేయడానికి సో మనము మ్యాప్ ని యూజ్ చేస్తాం. జిప్ ఆర్ గోయింగ్ టు యూజ్ ద క్లబ్ ద టూ థింగ్స్ ని క్లబ్ చేయడానికి మనము జిప్ ని యూజ్ చేస్తాం నాన్న. జిప్ ని యూజ్ చేస్తాం. గాట్ ఇట్ అన్న. సో టుమారో విల్ సీ సమ్ మోర్ డీటెయిల్ ఇన్ ద సచ్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్. ఇలాంటి ఫంక్షన్స్ చూద్దాం అన్న. చాలా ఇంపార్టెంట్ ఈజీ ఫంక్షన్స్ ఉన్నాయి మనకు. ఓకేనా, చాలా ఈజీ ఫంక్షన్స్ ఉన్నాయినా. టుమారో క్లాస్ విల్ సీ. ఓకేనా. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగను. సో మైక్ ఈజ్ ఓపెన్.